హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరెవరు పాల్గొనొచ్చు, ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎవరు అర్హులు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఐసెట్లో ఓన్లీ 2 ఫేజ్ కౌన్సిలింగ్లే ఉన్నాయి. ఫస్ట్ ఫేజు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఓన్లీ సీట్ అలాట్మెంట్ మిగిలి ఉంది. 14th రోజు సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్నే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటారు. సో ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎవరెవరు వెళ్ళొచ్చు అంటే, క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది బట్ ఇంట్రెస్ట్ లేదు, అలాంటి స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని స్టూడెంట్స్ వెళ్ళొచ్చు, సీట్ వచ్చినా ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ లేని స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. నెక్స్ట్, who have not exercised options so far but got their certificates verified. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు, అలాంటి స్టూడెంట్స్ వచ్చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్, who have secured a seat సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ ఆస్పిరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్. అంటే మీరు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేసిర్రు బట్ ఇంట్రెస్ట్ లేదు, అంటే బెటర్ ఆప్షన్ కోసం ఇంకో కాలేజ్కి వెళ్ళాలనుకుంటారు కదా, ఆ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. నెక్స్ట్, ఎన్సీసీ స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్, లాస్ట్ వచ్చేసి ఎనీ అదర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో పాల్గొనని స్టూడెంట్స్, అసలు ఇప్పటి వరకు కౌన్సిలింగే చూడని స్టూడెంట్స్ వచ్చేసి డైరెక్ట్ సెకండ్ ఫేజ్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో బ్రీఫ్గా చూసుకుంటే, సీట్ వచ్చినా నచ్చని స్టూడెంట్స్, సీట్ రాని స్టూడెంట్స్, ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు ఆ స్టూడెంట్స్, కాలేజ్లో జాయిన్ అయినరు అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినాక కూడా బెటర్ ఆప్షన్స్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్, ఎన్సీసీ స్పోర్ట్స్ స్టూడెంట్స్, అసలు ఫస్ట్ ఫేజ్లోనే పాల్గొనని స్టూడెంట్స్ అంటే కొత్త స్టూడెంట్స్ వచ్చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగే ఫైనల్ ఫేజ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.